సినిమా కష్టాలంటే మామూలుగా ఉండవు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే చిన్న విషయం కాదు. 'బిగ్ బాస్'కి ముందు చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ హీరో అవ్వడానికి చాలా కష్టపడ్డాడు సోహెల్. 'బిగ్ బాస్' షోతో క్రేజ్ సంపాదించుకొని వరుస సినిమాలు చేస్తున్న సోహెల్ కన్నింటి పర్యంతమయ్యాడు. ఫిబ్రవరి 2 సోహెల్ హీరోగా నటించిన 'బూట్‌కట్ బాలరాజు' చిత్రం థియేటర్స్లో విడుదలైంది. అయితే ఈ సినిమా చూడడానికి జనం థియేటర్స్కి రాకపోవడంతో బోరున ఏడ్చాడు సోహెల్. చాలా చోట్ల షోలు క్యాన్సిల్ కావడంతో కన్నింటి పర్యంతమైన సోహెల్ కంటెంట్ ఉన్న చిత్రాలను ఆదరిస్తామని అంటారు కదా, అసలు సినిమా చూడకుండా కంటెంట్ ఉందో లేదో ఎలా తెలుస్తుందని వాపోయిన సోహెల్. సినిమా చూస్తూ థియేటర్ నుంచే రివ్యూ రాస్తున్న ఓ ప్రబుద్ధుడి వీడియోను మీడియాకి చూపిస్తూ బోరున ఏడ్చాడు సోహెల్. సినిమా అనేది ఫ్రెండ్స్తో మాత్రమే చూసేది కాదు, ఫ్యామిలీస్తో చూసేది. అలాంటి సినిమానే 'బూట్‌కట్ బాలరాజు'. మా సినిమాలో ఎలాంటి వల్గారిటీ లేదు. ప్లీజ్ మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. నా సినిమా 2 రాష్ట్రాల్లో చాలా చోట్ల థియేటర్స్లో వేశారు. కొన్ని చోట్ల షోస్ పడలేదు. చాలా బాధగా ఉంది. కానీ ఇక్కడ హైదరాబాద్లో రెస్పాన్స్ చాలా బాగుంది. కానీ మిగిలిన చోట్ల మాత్రం థియేటర్స్కి వెళ్ళడం లేదు. కంటెంట్ ఉన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తామని అంటారు కదా, మాది కంటెంట్ ఉన్న సినిమా. కనీసం ఓ 30 మంది వెళ్ళండి, ఓ 40 మంది వెళ్ళండి థియేటర్స్కి. కానీ ఎవరూ వెళ్ళడం లేదు. వెళ్ళి చూస్తేనే కదా కంటెంట్ ఉందో లేదో తెలుస్తుంది. మేం ఇంకేం చేయాలి? సినిమా ఓ వైపు జరుగుతుంటే ఓ వ్యక్తి 20 నిమిషాలు సినిమా కంప్లీట్ కాకుండానే రివ్యూ టైప్ చేస్తున్నాడు ఫోన్లో. నేను వీడియో తీశాను. సినిమా అవుతూనే ఉంది. రివ్యూ రాసేస్తున్నాడు. 20 నిమిషాలు చూసి రివ్యూ రాసేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సొసైటీలో మన బాధ చెప్పుకునే హక్కు ఉంది. మనిషి ఉన్నప్పుడు తన బాధ చెప్పుకుంటున్నప్పుడు అర్థం చేసుకోవాలి. దీన్ని కూడా నెగిటివ్ చేయొద్దు. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. నా బాధను చెప్పుకుంటున్నా. ఇది మంచి కంటెంట్ ఉన్న సినిమా. నేను 'బిగ్ బాస్'లో ఉన్నప్పుడు సోహెల్ అని అన్నారు కదా, కథ వేరే ఉంటుందని అన్నారు కదా, మరి ఇప్పుడు ఏమైంది? మీకు దండం పెట్టి అడుగుతున్నా. థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి.